فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم يوم ترونها تجعل كل مرضية عما أرضيت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆ అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా చేసుకోలేదు. الذي له ملك السماوات والأرض ولم يتخذ ولدا ولم يكن له شريك في الملك. ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. ఇంకా తనతో పాటు మరెవరిని భాగస్వాములుగా, పార్ట్నర్లుగా, సమానులుగా, సమకాలికులుగా చేసుకోలేదు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనే మొట్టమొదటి వాడు, ఆయనే ఆఖరి వాడు, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది, దాంతో పైన పట్టు కూడా బహుగట్టిది. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ ఎరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ అల్లాహ్ యొక్క గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, మరి కంటికి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపారు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతి వారి వద్దకు దైవ ప్రవక్త వచ్చాడు, హెచ్చరించాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ప్రజలరా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో ఆ జీవితం అశాశ్వతమైనది, క్షణభంగురమైనది. శాశ్వతమైన జీవితం మరణంతో ప్రారంభమవుతుంది. దానికోసం మీరు కృషి చేయండి. మిథ్యా దైవాల ఆరాధనను విసర్జించండి, ఒక్కడైనటువంటి అల్లాహ్ను ఆరాధించండి అని దైవ ప్రవక్తలందరూ కూడా, ఎందరో ప్రవక్తలు ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు పంపబడ్డారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్త అందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈ ఇస్తిమాలో పాల్గొన్నటువంటి అదృష్టం, సౌభాగ్యం లభించింది. నేనైతే అందరికంటే బహు అల్పుణ్ణి. పెద్ద పెద్ద పండితులు
ఈ సమావేశంలో మీ ముందు ప్రసంగించారు. సోదరులరా, కొన్ని విషయాలు చాలా మంది ఆ వెనకున్నోళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు. నిజం సార్, బయాన్లు ఈరోజు ఇస్తిమాల్లో వెళ్ళే వాళ్ళు ఏదో కొంచెం టైం పాస్ పక్కలతో మాట్లాడుకోవడం, ఫోన్లు చూసుకోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాపంచకపరమైనటువంటి కార్యకలాపాలు. ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చావో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నీకు లభించాలి అంటే, ఆ పుణ్యఫలం నీకు ప్రాప్తించాలి అంటే ఏం చెబుతున్నారు, నాలో ఉన్నటువంటి లోపాలేంటి, నాలో ఉన్నటువంటి దోషాలేంటి, నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి. ఒకవేళ నా జీవితంలో ఈరోజు ఆఖరి రోజైతే, క్యాలెండర్లో మరో డేట్ నాకు నా జీవితంలో లేకపోతే, అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర నాకు సమాధానం ఉందా? నేను ఆయన సృష్టించినటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించగలనా? ఎప్పుడైనా ఆలోచించామండి? ఏదో కులాచారం మతాచారం వస్తున్నాము పోతున్నాము, ఎన్నో ఇస్తిమాల్లో వెళ్ళాము, ఎన్నో బయాన్లు విన్నాము, ఎంతో పండితుల యొక్క జ్ఞానాన్ని మనం వింటూనే ఉన్నాము. కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే, మనలో మార్పు అన్నది రాలేదు. అంటే మనం జీవొచ్చే వాళ్ళ కింద లెక్క. సోదరులారా, కొన్ని నిమిషాలు, ఎందుకంటే సమాధిలో కూడా ఇంతకంటే భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది. సోదరులారా, ఆనాటి వాళ్ళ జీవితం చూడండి, ఈనాటి మన జీవితం చూడండి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం. ఎక్కడ కూడా మాకు కష్టం అన్నది కలగకూడదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు, మా ఇస్త్రీ సొక్కాలు నలగకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు, ఎవరిని మమ్మల్ని ఒక మాట అనకూడదు. లేకిన్ మేము స్వర్గానికి వెళ్ళాలి. అమసిబతు మన్ తద్ఖులుల్ జన్నah, స్వర్గం నీకు ఊరికే లభిస్తుందా? నువ్వు వేసుకున్నటువంటి ఈ లాల్చీకో, పైన పెట్టుకున్న టోపీకో, నువ్వు మాట్లాడే ఉర్దూ పనికో స్వర్గం ఇస్తానని చెప్పాడా? అసలు మా జీవితంలో 5 పూట్ల నమాజు జమాతో చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చేతులు ఎత్తేవాళ్ళు లేరు. జుమాలకు వచ్చేవాళ్ళు జుమా తప్పితే మన జీవితంలో సరైనటువంటి ఆరాధనే లేదు. పండగ నమాజులు చదివే వాళ్ళు కొందరు. ఈరోజు ఒక ముస్లింగా పుట్టి నిజమైనటువంటి ముస్లింగా మనం ఉన్నామా? నిజంగా మనం మన సదాచరణను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల స్వామి మెచ్చుకుంటాడా? ఎప్పుడైనా ఆలోచించామండి? అసలు ఒక ముస్లిం కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతుల వంటి ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా చదివామా? వాన్యతులు వల్ ఖురాన్, ఖురాన్ని చెప్పండి, ఖురాన్ని చదవండి, ఖురాన్ని వినిపించండి అని అంటున్నాడే. కానీ ఈరోజు ఖురాన్ గ్రంథానికి దూరం అయిపోయాం కదండి. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు, దుఆ చేసి వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన మహదూరా. అల్లాహ్, నా ఉమ్మతు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది, అందుకని మనం బర్బాద్ అయిపోతున్నాం. అందుకని ఈరోజు మన జీవితాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యాలు వెళ్ళిపోయాయి, ఆయన యొక్క బరకతులు వెళ్ళిపోయాయి, రహమత్ వెళ్ళిపోయింది. టెన్షన్లు, పిల్లలు తాగుబోతులై తిరుగుతున్నారు. ఇంట్లో ఆడపిల్లకు బురకాలు లేవు. షిర్క్ ఏందో తెలియదు, బిదత్ ఏంటో తెలియదు, సున్నత్ ఏంటో తెలియదు. ఏదో కులంలో పుట్టాము, నలుగురితో పాటు ఒకళ్ళు శనివారం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఆదివారం వెళ్ళే ఉన్నారు. మేము సాయిబులం కాబట్టి శుక్రవారం వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాం. ఇలానే చచ్చిపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఎన్నాళ్ళు పరిగెడతాం సార్? అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా. మీరు చూస్తున్నారా ఈ పొలాలు, మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద భవంతులు, మీ బ్యాంకు బ్యాలెన్సులు, మీ బంగారాలు, ఇవన్నీ కూడా జస్ట్ డెకరేషన్ అన్నాడు. ఒక రోజున నీ గుండె ఆగిపోతుంది, నీ శ్వాస నిలిచిపోతుంది, నలుగురు భుజాల మీదకు నువ్వు వెళతావు. నగ్న సత్యం సార్, ప్రపంచంలో ఎంతమందిని చూడడం లేదు. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫూన ఉజూరకుం యౌమల్ కియామah ఫమన్ దఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ప్రాణమున్న ప్రతి మరణ రుచి చూడాల్సిందే. నువ్వు సయ్యద్ కావచ్చు, షేక్ కావచ్చు, పఠాన్ కావచ్చు, లేకపోతే నువ్వు అరబీలో మాట్లాడే ఒకవాడి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, బీదవాడి కావచ్చు, ప్రతి ఒక్కడికి మరణం తప్పదు. సరే, ఎందరో పోయారు కదండి ప్రపంచంలో. రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు, బంగారు పుతుతో నిర్మించుకున్నారు మహళ్ళు. భూసాములు, ఆసాములు, దొరలు ఎందరో కాటి మట్టిలో కుళ్ళిపోయారు. మనమెంత? చివరికి ప్రవక్తలు కూడా చనిపోయారు కదా సార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతులతో చేసుకున్న ఆదం అలైహిస్సలాం వారు ఉండారా?
950 సంవత్సరాల వల్ల మార్గంలో తబ్లీగ్ చేశారు నూహ్ అలైహిస్సలాం. ఆయనకు మరణం. తన స్నేహితుడుగా పిలుచుకున్నాడే ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అని, ఆయన ఎక్కడున్నారు? అల్లాహ్తో నేరుగా మాట్లాడే మూసా అలైహిస్సలాం, ఆయనకు మరణం. ఈసా అలైహిస్సలాం వారికి ప్రళయానికి ముందు మళ్ళీ వస్తారు, ఆయన కూడా మరణిస్తారు. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నరకాలను సందర్శించి వచ్చి అల్లాహ్తో సంభాషణ చేసి భూమి మీదకు నమాజును తీసుకొచ్చారే, ఆ అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణమే మనం ఎంత సార్ మాట్లాడుకుంటే అర్థం కాదు. నిజంగా చాలా మంది భయాన్లకు వచ్చి ఇస్తిమాలకు వచ్చి ఎక్కడో బయట కూర్చొని అత్తర్లు కొనుక్కుంటుంటారు, టోపీలు కొనుక్కుంటుంటారు. అత్తరు కొనుక్కున్నోడికి అత్తరు మాత్రమే దక్కింది, అల్లాహ్ యొక్క అనుగ్రహం లభించదు. ఒక ఇస్తిమాలో నువ్వు వచ్చావంటే ఏం చూద్దాం, వదక్కిర్ ఫఇన్న జిక్ర తన్ఫఉల్ ముమినీన్, నసీహత్ చేసుకోండి. ఇంత పెద్ద పండితులే కొన్ని సంవత్సరాల పాటు తమ జీవితాన్ని త్యాగం చేసి అల్లాహ్ మార్గంలో జ్ఞానం నేర్చుకున్నటువంటి పండితులు మన ముందు చెబుతూ ఉంటే మన ఫోన్లు చూసుకోవడం, పక్కలతో మాట్లాడుకోవడం, ఎక్కడ 1 గంట ఫోన్ ఇంట్లో పెడితే జీవితం తలకిందులైపోద్దా? నీ వ్యాపారం మొత్తం కూడా నష్టమైపోతుందా? అరే నమాజుల్లో కాదు, అసలు ఇస్తిమాలో కాదు, ఒక్కొక్కళ్ళు భయ్ మై నమాజ్ మేము బాత్ మే బాత్ కడతాం అంటున్నాడు. ఏది నమాజులో? అంత పిచ్చి పెట్టుకుంది ఈరోజు మనకి, ఫోన్ పిచ్చి. 24 గంటలు ఫోన్ పిచ్చి. అర్ధరాత్రులు 2-3 దాకా ఫోన్ చూసుకుంటూ ఫోన్లో ఉంటాం, ఫోన్ చూసుకుంటూ ఫోన్లో ఉంటాం. ఫజర్ నమాజులు చదివి ఎన్ని సంవత్సరాలైంది సార్ జమాత్తో? ఏ మసీదుకైనా వెళ్ళి చూడండి, ఒక్క సఫ్ కూడా ఇట్లా పెద్ద పెద్ద జామియా మసీదులు చూడండి, మర్కజ్ మసీదు చూడండి, 2-3 సఫ్లు. అరే జుమా వస్తే ఫుల్ అండి, రంజాన్ వస్తే 2వ స్టేర్ కూడా చూడట్లేదండి. ఈరోజు మన విశ్వాసం సన్నగిల్లిపోయింది. కారణం డబ్బు 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 డబ్బు. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి ప్రేమతో, మోజుతో పరిగెడుతున్నాడు. అదే మరుపుతో చివరికి శ్మశానానికి పోతున్నాడు. ఏం తీసుకెళ్లారు సార్? చచ్చిపోయాడండి అని ఫోన్ చేయగానే ఎప్పుడు బారేస్తారండి, జనాజా ఎప్పుడండి అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని అడుగుతారు. ఇది శరీర ప్రకారం కూడా లేదుగా. లేదండి, కన్నికల్లోనే పుట్టాడు మా నాన్న, ఒకప్పుడు ఏమి లేదు, ఇప్పుడు 15 ఎకరాల పొలం ఉంది, 4000 బస్తాలు గోడంలో స్టాక్ పెట్టాడు, ఎన్ని కోట్లు సంపాదించాడో తెలీదు. మరి మా నాన్నని చివరిగా 4 రోజులు చూసుకొని 5వ రోజు పారేస్తామంటారు ఎవరన్నా. నువ్వు చచ్చిపోతే శవం నిన్ను చూస్తే జనానికి భయం. అమ్మో చచ్చిపోయిన వాళ్ళు నేను చూడలేండి, నాకు భయం, రేత్రి నిద్ర పట్టదు నాకు అంటామే. ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. వేసుకున్నటువంటి సొక్క మళ్ళీ నువ్వే విప్పదీస్తావన్న గ్యారంటీ లేదు. ఒక రోజున నీకు గుసులు చేయించేటువంటి రోజుంది. ఒక రోజు నువ్వు 4 భుజాల వెళ్ళేటువంటి రోజుంది. 4 తీసుకుని వెళ్ళి ఊరి బయట కాటి మట్టిలో పూడ్చి వేసే రోజుంది. ఆ రోజు ఏముంది నీ దగ్గర ఆచరణ? లేదంటే మేము సయ్యదులు వారానికి ఒకసారి మసీదుకు పోతాను, ఎప్పుడో ఖురాన్ చదువుతాను, లేకపోతే లేదు. నీకు రాజకీయ పార్టీల పిచ్చి, నీకు సినిమాల పిచ్చి, నీకు సీరియళ్ల పిచ్చి, నీకెక్కడో లేనిపోయినటువంటి పరాయోళ్ళ ముచ్చటి చెవు కోసుకుంటారు. ఇప్పుడన్నా నువ్వు ఖురాన్ గురించి, హదీస్ గురించి పండితుడి దగ్గర వచ్చి జ్ఞానం నేర్చుకున్నావా? ఏం చేద్దాం సార్ మంది? ఈరోజు మనమే కొట్టుకొని చేస్తున్నాం. వాళ్ళు వేరండి, మేం వేరండి, ఆ జమాత్ వేరండి, ఈ జమాత్ వేరు. అల్లా ఒక్కడు, రసూల్ ఒక్కడు, ఖురాన్ ఒక్కటే, కాబా ఒక్కటే, 5 పుట్ల నమాజ్ ఒక్కటే, రంజాన్ ఒక్కటే, బక్రీద్ ఒక్కటే, కలిమా ఒక్కటే, ఉమ్మత్ కూడా ఒక్కటే. కొట్టుకొని చచ్చిపోతున్నాం. అందుకని ప్రపంచం ముందు సులభం అయిపోయాం సార్. బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వఅబ్కా. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా అయినా వచ్చే సంవత్సరం ఇంకో ఎకరం కొనాలి, ఇంకో ఫ్లాట్ కొనాలి, ఇంకో బిల్డింగ్ కట్టాలి, పిల్లవాడిని అమెరికానో ఆస్ట్రేలియానో పంపాలి, చివరికి నేను తీసుకెళ్లి గోతులో పెట్టాలి. పోలేదా? ప్రపంచంలో ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటి? وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوذَرُونَ
حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. సూరతుల్ ఫుస్సిలత్ హమీం సజ్దా 41వ అధ్యాయం 15-16 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఏ రోజునైతే అల్లాహ్ యొక్క విరోధులు వయౌమ యుహ్షరు అదాఉల్లాహి ఇలన్నార్, అల్లాహ్ యొక్క విరోధులు, శత్రువులు, ఆయన తిరస్కరించిన వారు, ఆయన ధిక్కరించిన వారు, ఆయన దూషించిన వారు ఇలన్నార్ నరకం దగ్గరకు తీసుకురాబడుతుందో ఫహుం యూజౌన్ జట్టులు జట్టులుగా విడదీస్తాను అన్నాడు. దొంగలు ఒక జట్టు, హంతకులు ఒక జట్టు, వడ్డీ వ్యాపారులు ఒక జట్టు, లంచగొండులు ఇంకో జట్టు, చాడీలు చెప్పిన వాళ్ళు ఒక జట్టు, నమాజులు ఎగ్గొట్టిన వాళ్ళు ఒక జట్టు, తల్లిదండ్రులు వేధించిన వాళ్ళు ఒక జట్టు, భార్యను దూషించిన వారు ఒక జట్టు, ఇరుగు పొరుగుతో తగులు పెట్టుకున్న వాళ్ళు ఒక జట్టు. ఏ జట్టులో ఉంటారో, క్రికెట్ జట్టు, వాలీబాల్ జట్టు కాదు, నువ్వు ఏ జట్టులో ఉంటావో డిసైడ్గా, అవునా కదా. حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم. ఎప్పుడైతే నిన్ను నరకం యొక్క ఒడ్డుకి తీసుకురావడం జరుగుతుందో ఏమన్నాడు, అల్యౌమ నఖ్తిము అలా అఫ్వాహిహిం. సూరతుల్ యాసీన్లో చెప్పాడు, నీ నోటికి చీలేస్తాను. లేచిన కానీ అబద్ధాలకి చెప్పేది, ఎప్పుడన్నా నిజం చెప్పావా? వకూలు కౌలన్ సదీదా, నిజం చెప్పండి, సూటిగా చెప్పండి. ఎక్కడ సార్ ఈ రోజు నువ్వు టోపీ పెట్టుకున్నావు, గడ్డం పెంచావు, లేచిన కాణించి అబద్ధాలు చెప్తున్నావే. అందుకని ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీ నోటికి సీలు వేస్తాను, అబద్ధాలు చెబుతావు కదా, అందుకని ప్రళయ దినం రోజున నోటికి సీలు, ఇంక లేదు, ఇంక మాట్లాడలేదు. ఏం మాట్లాడతాయి? నీ చెవులు మాట్లాడతాయి, నీ చేతులు మాట్లాడతాయి, నీ కాళ్ళు మాట్లాడతాయి, నీ శరీర చర్మాలు మాట్లాడతాయి. అల్లా అల్లా, ఈ దుర్మార్గుడు నాతో ఇది చూయించాడు, అల్లా ఈ పనులు పుణ్య కార్యాలను చూయించలేదు, చెడు నీ కళ్ళు చెప్తాయి. ఇప్పుడు ఎవరో చెప్పారనుకో, మా పక్కింటోడికి వాడికి నాకు పడదండి అందుకని అట్ట చెప్పాడు అనొచ్చు. లేదు గురువుగారు ఎవరు చెప్పానుకోండి, ఆయనకి నాకు మొన్న తగ్గుపోయింది అందుకని అట్ట చెప్పాడు అనొచ్చు. ప్రళయ దినం రోజున నీ కళ్ళు నీ గురించి అల్లా, నువ్వు అనుకుంటున్నావు కదా, తలుపులు వేశాను, కిటికీలు మూసాను, ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కడే ఉన్నాను, నీ చీకటి జీవితపు రహస్యము ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలా యఅలము మన్ ఖలక్ వహువల్ లతీఫుల్ కబీర్. నిన్ను పుట్టించిన వాడికి నీ గురించి తెలియదా? నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడు నీ తెలుసు, అసలు నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో లౌహే మహ్ఫూజ్లోనే నీ గురించి ఆయనకు తెలుసు. ఈ భూమి మీదకి రాకముందే నీ సంగతి ఏంటో, నీ చరిత్ర ఏంటో, నీ హిస్టరీ ఏంటో ఆయనకు తెలుసు. నువ్వేమనుకుంటున్నావు అంటే, హిస్టరీ నేను డిలీట్ చేశానుగా, నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్గా ఉంది. నీ శరీర చర్మాలు ఆ రోజున మాట్లాడతాయి. ఎవరు పోతున్నారు సార్ ఈరోజు 5 పూట్ల జమాతో? నీకు ఇష్టం వస్తే అప్పుడు దాకా ఫోన్ చూసుకుంటావు, అప్పుడు దాకా సినిమాలు చూస్తావు, అప్పుడు దాకా రాజకీయ మీటింగ్లు. నీకు తెలుసు ఇషా నమాజు ఇన్ని గంటలకు, వాజా జమాత్ ఇన్ని గంటలకు. పోవు ఎందుకు? ప్రపంచం పిచ్చి. అసలు ఏముందని సార్ మన దగ్గర? అసలు ఏమన్నా ఉందా? ఏం ఆచరణ ఉందని సార్? అరే ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో, భూతభవిష్యవర్తమాన కాల పాపములన్నీ, దోషములన్నీ క్షమించబడ్డాయో, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గిలకలు వాసే విధంగా తహజ్జుద్లో నుంచున్నారు అని చెప్పేసి మనం విన్నామే. ఇప్పుడన్నా నుంచున్నావా? ఫజర్ నమాజ్ చదవకపోతే తహజ్జుద్ నమాజ్ ఎక్కడ చదువుతారండి? ఈరోజు మన విలువ మొత్తం కూడా చిత్తు పేపర్ కంటే కూడా హీనమైపోయింది. నిన్ను చూసి కనీసం గౌరవించే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే నువ్వే వడ్డీ వ్యాపారం చేస్తావు, నువ్వే కట్నాలు తీసుకున్నా నీ పిల్లడికి, భయ్ హమారా బచ్చా ఆఫీస్ హే, లేకిన్ ఆఫీసు కట్నం కావాలంటే ఇదే అదే. ఇది ఎక్కడ దీనండి అసలు? ఇది ఎక్కడ దీను? ఇది ఎక్కడి ధర్మం? కొంతమంది గౌరవం లభించిందని గడ్డం పెంచుకునే వాళ్ళు ఉంటారు మనలో. కొంతమంది సలాం బోల్తే, మా టోపీ రోకేతో సబ్జెక్ట్ సలాం బోల్తే, దానికోసం నువ్వు టోపీ పెట్టుకుంటున్నావు. అరే ఈ లాల్చీ పైజమా వేసుకుంటే బుజుర్గ్ బోల్కే హమ్కు ఇజ్జత్ మిల్తా, అందుకని డ్రెస్ చేసుకుంటున్నావు.
నీ డ్రెస్సును చూస్తాను అని చెప్పలా. ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎంతటి ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించావయ్యా, నీ క్యారెక్టర్ మహోన్నతమైనది, ఆకాశాల స్వామి చెప్పాడు. ఇప్పుడు నీ కట్టుకున్న భార్య కూడా నిన్ను నమ్మట్లా, నీ తోడ పుట్టిన అన్నతమ్ముల్ని నమ్ముతున్నారు. అరే తుమారా ఇరుగు పొరుగు అండి, నీ ఇరుగు పొరుగు వారు తుమారా అడోస్ పడోస్ అచ్చే ఆత్మ జీవోలి నెంబర్ 1 అని ఎవరు అంటున్నారు. వామ్మో, డూప్లికేట్ ఉండో ఈ గడ్డాళ్ళలో నమ్మకూడదు అంటున్నారు. నిజమా కాదో చెప్పండి, వాస్తవాన్ని మాట్లాడదాం. ఆనాడు ఆగ్రహ శత్రువు సుమామా రదియల్లాహు తఆలా గురించి చెప్పానే, మసీదులో కట్టేస్తే 3 రోజుల తర్వాత ఎవరైతే నిన్ను అసహ్యం అన్నాడో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు విశ్వసించాడు, ఎందుకు ఆయన సహచరుడుగా మారిపోయాడు? క్యారెక్టర్, ఉన్నతమైనటువంటి నైతికత. అరే వీళ్ళు చెప్పారంటే కరెక్ట్ మనుషులు, వీళ్ళు పవిత్రంగా ఉంటారు. కదఫ్లహ మన్ జక్కాహా, వీళ్ళు తమ ఆత్మను పరిశుద్ధపరుచుకుని. ఎక్కడుంది సార్ ఆ పరిశుద్ధత? ఎక్కడన్నా ఉందా? అన్ని చెడులు నీలోనే ఉన్నాయి. ఎలా స్వీకరించాడు సార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజున? అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు, నవ యువకుడు, అందగాడు. అమర్ బిన్ ఆస్ ఏం చేస్తారంటే, పెళ్ళిడికి వచ్చాడు నా కొడుకు అని చెప్పేసి మంచి అమ్మాయిని చూసి, సుగుణవంతురాల్ని చూసి, దీన్దార్ అమ్మాయిని చూసి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. ఈ రోజు మనం డబ్బులుంటే సార్ భయ్ 10 लाख दिए तो कैसा भी परवानिया बच्ची हमको क्या भी नहीं पैसा हो అనొత్తాచు అంతేగా. అరే నమాజ్ చదివిద్దా లేదా, బురకా వేసుకుంటుందా లేదా, వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి ఎట్లా విధేయత చూపిందో, అత్తమామలను కూడా సేవ చేసిద్దా లేదా, నైజే బడా కందను అన్న. ఎందుకంటే రేపు తేడా వస్తే తంతానికి కూడా ఎక్కువ మంది వస్తారు అందుకని. అంతేగా. డబ్బు అందం బచ్చి కైసరా మాలం సినిమా యాక్టర్ చేసిరా నాకతే. అరే ఏం చూసుకుంటారా నాయన? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇది చెప్పలా. అందం చూడమల్లా, వంశం చూడమల్లా, డబ్బును చూడమల్లా, దీని చూడు. అమ్మాయి ధర్మాన్ని చూడు, అమ్మాయి నడవడికని చూడు. కుటుంబం మొత్తం బాగుపడుతున్నాయా బాబు? ఒక తౌహీద్ పరస్త అల్హమ్దుల్లా నీ ఇంటికి వస్తే పిల్లలకి నమాజు నేర్పుతుంది, సూరలు నేర్పుతుంది, తౌహీద్ నేర్పుతుంది, రిసాలత్ నేర్పుతుంది, ఖురాన్ నేర్పుతుంది, ఆఖిరత్ విషయాలు నేర్పుతుంది. అజయ్ బచ్చే డాక్టర్ ఇంకో బి డాక్టర్ చూనా, ఎందుకంటే సమానంగా కొట్టుకోవడానికి కూడా ఫైటింగ్ సమానంగా ఉండాలి కదా. అందుకనే వీళ్ళు తుమ్మే కిత్తా బడా లాయర్కు బాత్ కరేతో మై ఉస్సే బడా లాయర్కు బాత్ కర్తాం అంటుంది. ఎన్ని కుటుంబాలు ఫ్యామిలీ కేసులు ఉన్నాయో తెలుసా సమాజంలో? ఏం తీసుకెళ్తాం సార్? డబ్బులు 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 డబ్బులు. నువ్వు పోతే చిల్లర పైసా చూస్తుంటాం కదా, తెలుగుళ్ళు ఎప్పుడైనా చనిపోయినప్పుడు చిల్లర డబ్బులు ఇస్తున్నట్టుంటావు. ఓడే చిల్లరోడా, చచ్చిపోయిన తర్వాత ఈ చిల్లర డబ్బులు కూడా నీతో రావట్లేదు, ఇంకేం ప్రయోజనం ఉంది? దానికోసమే కదా నువ్వు గడ్డి కాదు నీ అప్పులకు కొట్టేసి, వాదా కిలాఫీలు చేసి, వడ్డీ వ్యాపారాలు చేసి, లంచాలు చేసి, టేబుల్ కింద చేతులు పెట్టి చిల్లర కూడా నీతో పడరాదు. దీనికి ప్రాధాన్యత ఇవ్వండి అన్నారు. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు వారికి అలానే చేశారు. పెళ్ళై కొంచెం కాలం గడిచిపోయింది. మామయ్య గారు అమర్ బిన్ ఆస్ అడిగారు, మా నీ వైవాహిక జీవితం ఎలా ఉంది, ప్రశాంతంగా ఉన్నారా? బడిలో కూర్చున్నా. ఇప్పుడు ఇద్దరు పిల్లలండి, కొత్తోళ్ళు తెలియదు. ఈ గైడెన్స్ దేనా ఉన్లో కైసా హై కైసా చల్తే హై ఈ మాలం కన్నా ఏంటి, ఇది అమ్మాయి విధేయత చూపుతుందా లేదా, ఎంతో నాలుగు తెలుసుకోవాలి కదా. అడిగాడు. ఏం చెప్పింది తెలుసా? మామగారు పెళ్ళయి సుమారు 4 రోజులు గడుస్తున్నా, ఇంతవటికి నీ కుమారుడు నా పైట చెంగును కూడా చూడలేదు. నేనేం చెప్పాను నా సంసార జీవితం గురించి, నీ కుమారుడు నా వైపే చూడలేదు. ఆశ్చర్యపోయాడు అమర్ బిన్ ఆస్. ఏంట్రా? నిజమే అన్నాడు. ఇంకెంపడే అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళారు. అయి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నా కొడుకు పెళ్లి చేసి 2 రోజులు అవుతుంది, ఇంతవటికి వాడు భార్య వైపు కూడా చూడలేదు, వీడికి ఏమన్నా అయిందేమో చూడండి, అడగండి, ఏందో పరిష్కారం చెప్పండి అన్నారు. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబ్దుల్లా నిజమేనా మీ నాన్న చెప్పేది? అబ్దుల్లా నిజమేనా మీ నాన్న చెప్పేది? నిజంగా నేను నీ భార్య వైపు చూడలేదా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, అవును. ఎందుకు అబ్దుల్లా?
అయినా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నా హృదయానికి ఒక చింతన, ఒక వేదన పట్టుకుంది. కైసా బి జన్నత్ మే జానా, స్వర్గం పోవాలి, స్వర్గంలో ఉండాలి. ఆ స్వర్గం వెళ్ళాలంటే పొగులేమో ఉపవాసం ఉంటున్నాను, రేత్రిలేమో తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను, నా భార్యను చూడని మాట వాస్తవం. రదియల్లాహు అన్హు వరదు అన్, ఎవరికైతే స్వర్గం సర్టిఫికెట్ లభించిందో వాళ్ళు పూలు ఉపవాసాలు, రేత్రులు, నమాజులు. ఎక్కడి నుంచి విశ్వాసం? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో కనీసం గడ్డం పెంచడానికి కూడా నీ మనసు కొట్టలా, నీ బ్యాంక్ కిటికీల మీద కొట్లాటల్లా, చరిత్ర చూస్తూనే కొట్టలేదు. మన స్వర్గానికి సర్టిఫికెట్ లభించిన అలాంటి భయంకరమైన స్థితిలో ఉండి ఏమవుతుంది 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 మనకే సార్. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీ పిల్లలు ఎందుకు తాగుబోతులు అవుతున్నారు, ఎందుకు తిరుగుబోతులు అవుతున్నారు? ఇక్కడ అసాయితుంది. నువ్వు ఇంట్లో టీవీ చూస్తూ ఫోన్ చూసుకుంటా కూర్చుంటావా? నీ కుటుంబంతో కలిసి నువ్వే సినిమాలు చూస్తావు, నువ్వే పాటలు చూస్తావు, అశ్లీల కార్యాలు చూస్తావు. నీ పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. అందుకని నీ పిల్లలు ఈరోజు ఆ గైరత్ నాశనం అయిపోయింది, దయోజ్ అయిపోయాం. ప్రళయ దినం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చూడడో, వారిని పలకరించాడో, వారిని పరిశుద్ధపరచాడో. ఎవడైతే దయ్యూస్, ఇంట్లో చెడు జరుగుతుంది, एज वैसा है, ये एज में वैसा जाने दो क्या है. అస్తగ్ఫిరుల్లాహ్. చివరికి ఎటుల్లిపోద్దో కూడా తెలియదు నాయన. పౌరుషం, ఆ ఈమాన్ తాకత్ మొత్తం కూడా మట్టయిపోయింది. కులం అంతే. भाई मैं हमें उर्दू अच्छी तरह से बात करते, हमें सैयदा दूसरे घर वाले बच्चे को हमें नहीं करते. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్. ఎక్కడ సార్ అసలు ఇదెక్కడ ఇస్లాం అండి బాబు? చూడండి, అలాంటి పరిస్థితి. మన విశ్వాసాన్ని బేరీజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ జీవితంలో ఇది ఆఖరి రోజు, ఇది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నాడో తెలుసా? అరే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఎవరండి? ఎంతటి తక్వాపరుడు. జంగి తబూక్ సందర్భంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్లు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ రాస్తారు. హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు తఆలా అన్హు రాస్తాడు ఆ లిస్టు. ఇది ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వరకు తెలుస్తుంది. అర్ధరాత్రి సమయం అయిపోతే ఇలానే చాలా టైం అయిపోతుంది. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు తెలిసి అర్ధరాత్రి సమయంలో వెళ్ళి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హుజైఫా బిన్ యమన్కి అర్థమైంది వచ్చిన వారు ఉమర్ అని. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఉమర్ వారు, మీరు ఈ సమయంలో వచ్చారండి, కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా, ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అంటారు. హుజైఫా, నీ చేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్ల లిస్టు రాయించారంట కదా, ఆ లిస్టులో నా పేరు ఉందేవో చెప్పవాలి. నేడుస్తాడు హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు వారు. ఉమర్, మీ పేరేంటి మునాఫిక్ల లిస్టులో ఉండటం ఏంటి? ఆయన కోరుకున్నాడు ఏదైనా అజా ఉంటే బాగుండు, అల్లాహ్ తఆలా అవతరింపజేశాడు. ఆయన కోరుకున్నాడు స్త్రీలకి పరదా ఉంటే బాగుండు, అల్లాహ్ తఆలా పరదాని అవతరింపజేశాడు. ఈ బజెట్లో శైతాన్ ఆ బజెట్లో పారిపోతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ ఉంటే ఉమర్ వస్తాడు అన్నారు. అలాంటి ఉమర్ అడుగుతున్నాడు, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు, నా పేరు మునాఫిక్ లిస్టులో ఉందేమో చూడు. ఒళ్ళు గగురు పొడిచింది. ఉమర్ వారు, మీ పేరు మునాఫిక్ లిస్టులో ఎందుకు ఉంటుంది? సోదరులారా, ఎప్పుడన్నా ఆలోచించావా? అబూబకర్ మరియు ఆన్సర్ రదియల్లాహు తఆలా అన్హు ఏడ్చుకుంటూ వెళ్ళారు, అయ్యో మేము మునాఫిక్లు అయిపోయామేమో అని. నువ్వేం చేస్తున్నావు? ఉన్నా మునాఫిక్ జే, ఉన్నా ముష్రికా. ఫత్వా ఇవ్వడానికి నువ్వెవడవయ్యా అసలు? ఓ జమాత్ అలగ్ చేయి, ఓ మసీద్కు నై జానా. అస్తగ్ఫిరుల్లాహ్. ఎటు పోతుంది సార్ మన సమాజం? ఏమైపోయింది ఈరోజు మన జీవితాలలో? ఎప్పుడైనా ఆలోచించాము? ఎందుకంటే ఖురాన్కి దూరం అయిపోయాము. ఖురాన్ గ్రంథంలో ఏముందో తెలియదు. ఏ మసీదులో కూడా చెప్పట్లేదులేండి, ఎక్కడ కూడా చెప్పట్లే. భయ్
सूर्य बकरे में वैसा बोलते हैं, सूर्य आल इमरान में बोलते हैं, सूर्य निसा, सूर्य माइदा, सूर्य आनाम, सूर्य आराफ, सूर्य अनफाल, सूर्य तौबा, सूर्य యూనుస్ ఎక్కడ చెప్పట్లా. అందుకని ఖురాన్ ఎప్పుడైతే ఉమ్మత్ నుంచి దూరం అయిపోయిందో ఉమ్మత్ మొత్తం కూడా బర్బాద్ అయిపోయింది. అయ్యో కొన్ని మసీదులు ఉండి అల్లా కరుణతో అక్కడ తఫ్సీర్ చదువుతున్నారు, అక్కడ బుఖారీ గ్రంథాలు, అక్కడ ముస్లిం గ్రంథాలు, అక్కడ తిర్మిజీ, ఇబ్నే మాజా, అక్కడ గ్రంథాలు కొన్ని చోట్ల వేళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు. ఎలా ఈరోజు మన విశ్వాసం పెంపొందింది సార్? ఎలాంటి జీవితాలు వాళ్ళు గడిపారు? ముసే బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు గురించి వినలేదా? కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడయ్యా బాబా ఆయన. ఈ రోజు నీ దగ్గర నా దగ్గర ఏముంది? ఆ రోజుల్లో కోటీశ్వరుడు అంటే ఇప్పుడు ట్రిలియన్ హీరో, బిలియన్ హీరో. గంటకు సొక్కా వేసేవాడంట ఆయన. ఆయన రాసుకున్నటువంటి పెర్ఫ్యూమ్స్ ఇతరులు ఉన్నాయే, గుమగుమ కొడితే ఇటు ముసేపు వెళ్ళాడేమో అనుకునేవాళ్ళు ప్రజలు. వీధికి ఒక గుర్రం ఎక్కేవాడు, మేలుజాతి గుర్రాళ్ళు సురుకుంటంట, ఆ మేలుజాతి గుర్రాలు ఎక్కేవాడు ఆయన. ఎప్పుడైతే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సుమధుర సందేశం వినపడిందో, లోకాలను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త తప్ప మరో ఆరాధనకు అర్హుడు లేడు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క దాసుడు, ఆయన ద్వారానే ముక్తి ఉంది, ప్రపంచంలో ఏదీ లేదు. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, ఆయన దగ్గర ఆమోదించబడే ధర్మం. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు మాత్రాన్ని టోటల్ గా వద్దు, నాకు అల్లా కావాలి అని, రసూల్ కావాలి అనుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన భయ్ హమారా బడే లోగ్ కర్తే హై, ఉస్ వాస్తే హమే భీ కర్తే హై. ఖురాన్ ఎన్నిసార్లు వినలా నువ్వు? ఎన్నిసార్లు నువ్వు హదీసులు వినలేదు? నువ్వు జీవోత్సవం అయిపోయింది సార్. నిజంగా చెప్తున్నా, మన హృదయాలు చచ్చిపోయాయి. ఖురాన్ చదువుతున్నా కానీ మనకి ఏమీ మార్పు అనిపించట్లేదు. ఏదో వాళ్ళు కొంచెం పిలుచుకున్నారు, ఒక ఇస్తిమాలాగా, ఒక తిరణాల్లాగా వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము. ఏం చెప్తారు అల్లా దగ్గర? ఎన్నో చెప్తామా? నా దగ్గర నా వాక్యాలు వినిపించేవాడు మీ దగ్గరకు రాలేదా? కాలు బలా కద జానా నజీర్ ఫకజ్జబనా వకుల్లా మా నజలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. అల్లా వచ్చాడల్లా, నీ వాక్యాలు చెప్పారల్లా, గొంతు చించుకొని చెబుతూనే ఉంటారల్లా, కానీ మేము తిరస్కరించాం. మా తాతోళ్ల పద్ధతి కెప్సేకి కర్తే హేజియమే అంటున్నాం. ఎలా చూపించాలి? ముసే బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు వద్దు, తాత ముత్తాతల గురుటి విధానాలు నాకు వద్దు, నాకు అల్లా చెప్పిన ఖురాన్ కావాలి, నాకు ప్రవక్త గారి హదీసులు కావాలి. వచ్చాడు. సంగతి తెలిసిన తల్లికి, ముసే బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు వారి తల్లికి, ముసేబ్ ఈ ఖురాన్ హదీస్ అని అల్లా రసూల్ అని చెప్పేసి అంటే ఈ ఆస్తిలోంచి చిల్లి కవ్వ కూడా నీకు ఇవ్వను, చిల్లి కవ్వ కూడా ఇవ్వను, కట్టు బట్టలతో చెప్పులు లేకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవాలంది. అదే మనమైతే కాంప్రమైజింగ్ कैसे भी एडजस्ट होंगे, ये भी करेंगे वो भी करेंगे, अस्तगफिरुल्लाह. वैसे नहीं ना, ऑलराउंडिंग सिस्टम नहीं है इस्लाम में. बैटिंग, फील्डिंग, कीपिंग गेम में है वो. मैं ये भी करता हूँ, वो भी करता हूँ, वो भी सही है, ये भी सही है, एक ही सिरातल मुस्तकीम. నేను నా అనుచరులు నడిచినటువంటి మార్గమే స్వర్గ మార్గము. ఎక్కడుంది ఈరోజు అది? తల్లి చెప్పింది, ఒట్టి బట్టలతో, కట్టు బట్టలతో, కాళీ చెప్పులతో వెళ్ళిపోవాలి కాళ్ళతో అని చెప్పేసి. ముసే బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు సమస్త ఆస్తిని కాలికోటికి సమానంగా భావించి వెళ్ళిపోయాడు. మదీనా పోయినటువంటి తొలి దాయి ముసే బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు. చూడటానికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సూరత్ ఉంటుంది. కాతిబే వహీ ముసే బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు. ఆయన మదీనాలో ఉండి సమయం గడిపింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితాలలో సత్యాన్ని గ్రహించి ఖురాన్ హదీస్ ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ షిర్క్ బిదాత్ నుండి కాపాడుగాక. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఈ ఇస్తిమాని మన కోసం సదకాయ జారియా చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఆ బదల్, ఆ మార్పుని తీసుకొచ్చే భాగ్యాన్ని, ఖురాన్ హదీస్ని అర్థం చేసుకుని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సమాధి బాధ నుండి కాపాడుగాక. నరకమైనటువంటి అగ్నికుండ నుండి కాపాడుగాక. ఎవరైతే ఈ సమావేశాన్ని కృషి చేశారో, ఈ సమావేశాన్ని అంతటిని మన కోసం అల్లాహ్ తాలా సదకాయ జారియా
చేయుగాక. వారిపై వారి కుటుంబ సభ్యులపై తన కారుణ్యం కురిపించుగాక. నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడబడి పులిసిన అతని క్షణికమైన వేగంతో దాటి అల్లా సృష్టించినటువంటి ఆ సుఖ సౌఖ్యాల నిలయమైన స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.